నమస్కారం. ఈనాటి మన కథా విశ్లేషణలో అడవిబడిలో జరిగిన ఒక అత్యంత సరదా అయిన హాస్యభరితమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ వాతావరణాన్ని ఊహించుకోండి. ఉదయాన్నే అడవిలో బడి గంట టంగ్ 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 మని మోగింది. ఇంకేముంది, జంతువులన్నీ తమ తమ బుజ్జిబుజ్జి బ్యాగులు వేసుకుని ఉరుకులు పరుగులతో ఎంత హడావిడిగా ఆ క్లాస్కు చేరుకున్నాయో. రాబోయే ఒక అద్భుతమైన వినోదానికి ఆ ఉదయం అలా ఒక వేదికగా మారిందనమాట. సరే, ఇక ఇక్కడ్నుంచి అసలు కథలోకి వెళ్దాం. క్లాస్ టీచర్ గుడ్లగూబ తన పెద్ద కళ్లద్దాలను అలా సవరించుకుంటూ చాలా గంభీరంగా లోపలికి ఎంట్రీ ఇచ్చింది. తన చేతిలో ఉన్న బెత్తంతో బల్లమీద ఒక్కసారి గట్టిగా కొట్టి చాలా కఠినమైన స్వరంతో ఇలా ఆర్డర్ వేసింది. సైలెన్స్! పిల్లలు, ఈరోజు రైమ్స్ టెస్ట్. నిన్న నేను నేర్పించిన రైమ్స్ ఒక్కొక్కలు వచ్చి అపజెప్పాలి అని. అంతే. ఆ క్లాస్ రూమ్ వాతావరణం ఒక్కసారిగా ఎంత సీరియస్గా మారిపోయిందో మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడే మనం ఒక లాజికల్ పాయింట్ ఆలోచించాలి. ఒకవైపు అత్యంత కఠినమైన బడి నియమాలు, తరగతి గది క్రమశిక్షణ, మరోవైపు అడవి జంతువుల సహజమైన అదుపులేని లక్షణాలు. ఈ రెండూ ఎదురుపడితే ఏమవుతుంది? అదసలు వర్కౌట్ అవుతుందా? ఈ ప్రశ్నే మన కథకు అసలైన మూలం. ఈ రెండు భిన్నమైన ధృవాలు ఢీకొన్నప్పుడు ఆ క్లాస్ రూమ్ క్రమశిక్షణ ఎలా నవ్వుల పాలవుతుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. మొదటిగా ఆ ఫస్ట్ బెంచీలో ఉన్న కుందేలుగారి క్యారెట్ పిచ్చి గురించి చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, టీచర్ ఆశించిన దానికి వాస్తవానికి మధ్య ఉన్న తేడా. కుందేలు ఎంతో ఉత్సాహంగా ఫాస్ట్గా ముందుకొచ్చింది. మామూలుగా అయితే బా బా బ్లాక్ షీప్ రైమ్లో ఉన్ని అంటే వుల్ గురించి ఉంటుంది కదా. కాని ఎప్పుడూ క్యారెట్ల ధ్యాసలో ఉండే మన కుందేలు దాన్ని పూర్తిగా మార్చేసి హ్యావ్ యూ ఎనీ క్యారెట్స్ అని పాడేసింది. తన ఆకలిని ఒక క్లాసిక్ రైమ్లోకి భలేగా చొప్పించేసింది కదూ. కథ అంతటితో అయిపోలేదండి. దానికున్న విపరీతమైన ఆకలి వల్ల రైమ్లోని లెక్కలను కూడా తన స్వార్థం కోసం ఎలా మార్చేసిందో చూడండి. ఎస్ సార్, 3 bags ఫుల్, 1 ఫర్ ద మాస్టర్ అండ్ 2 ఫర్ మీ. ఎందుకంటే నాకు ఆకలి ఎక్కువ కదా అని ఎంతో కాన్ఫిడెంటుగా చెప్పేసింది. ఈ ఆన్సర్ విన్న మన కఠినమైన గుడ్లగూబ టీచర్కి అవాక్కవడం తప్ప వేరే దారే లేకపోయింది. ఇక రెండో ముచ్చట, కోతిగారి అరటిపండు రైమ్. కుందేలు వెళ్లగానే తర్వాత కోతి వంతొచ్చింది. అది మామూలు విద్యార్థిలా కాకుండా అటూ ఇటూ గెంతుకుంటూ ముందుకు వచ్చి చేసిన పనికి క్లాస్ అంతా షాకయింది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ రైమ్ని అది ఎంత క్రేజీగా మార్చేసిందో చూడండి. అసలు నక్షత్రాలు, ఆకాశం అనే కాన్సెప్ట్నే పక్కన పెట్టేసి అరటిపండు ఎక్కడుందరా, చెట్టుపైన ఉందరా, కోసిపెడితే తింటారా అంటూ ఆ రైమ్ని ఒక అద్భుతమైన స్నాక్ టైమ్ సాంగ్ లాగా మార్చేసింది. ఇక్కడ మనం ఆ కోతి బాడీ లాంగ్వేజ్ని ఖచ్చితంగా ఊహించుకోవాలి. అది అందరిలాగా సైలెంట్గా నిలబడి ఈ రైమ్ పాడలేదు. ఏకంగా బ్లాక్ బోర్డు పైన ఉన్న పైపుకు తలకిందులుగా వేలాడుతూ ఈ పాట పాడింది. దీంతో క్లాస్లోని జంతువులన్నీ పగలబడి నవ్వేయి. కాని ఎప్పుడైతే గుడ్లబూబ టీచర్ సీరియస్గా ఒక లుక్ ఇచ్చిందో అంతే, ఆ ధైర్యమంతా గాల్లో కలిసిపోయి కోతి తుర్రుమని వెళ్ళి తన సీట్లో కూర్చుంది. భయానికి అల్లరికి మధ్యున్న బ్యాలెన్స్ భలేగోందిక్కడ. ఇక మూడోది ఏనుగు పిల్ల భయం, అలాగే దానికున్న తీపి కోరిక. ఆ తర్వాత ఏనుగు పిల్ల వంతొచ్చింది. ఇదసలే కొంచెం స్లో. దానికి తోడు భయం, మతిమరుపు ఎక్కువ. ఏనుగు భౌతికంగా చాలా పెద్ద జంతువు, కాని దాని లోపల ఉన్న భయం ఎంత తీవ్రమైనదో తెలుసా? టీచర్ ఏనుగు స్టార్ట్ చెయ్యి అనగానే దాని వణుకు మొదలైంది. వణుకుతూ పెద్ద అడుగులు వేసుకుంటూ వచ్చి జానీ 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 అంటూ పాట మొదలుపెట్టింది. అసలు అంత భారీ శరీరం ఉన్న జంతువు అలా ఆకులా వణికిపోవడం చూస్తుంటేనే భలే నవ్వొస్తుంది. టీచర్ కొంచెం కోపంగా చెప్పు, ఈటింగ్ షుగర్ అనగానే ఏనుగు కంగారులో ఎస్ ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ కేన్, నో నో పప్పా అంది. టీచర్కి కోపం నశాలానికంటే ఓపెన్ యోర్ మౌత్ అని గట్టిగా అరిచింది. అప్పుడు ఏనుగు ఏడుపు మొహంతో ఆ ఆ ఆ నా నోట్లో ఇంకా చెరుకుగడ ఇరుక్కుపోయి ఉంది పాపా అంటూ భోర్న ఏడ్చేసింది. అవునండి, నిజంగానే నోట్లో చెరుకుగడ పెట్టుకుని క్లాస్కొచ్చింది. ఆ అమాయకత్వం చూస్తే ఎవరికైనా నవ్వురాకమానదు. నాలుగోది, ఎలుగుబంటి చెప్పిన నిద్రముత్తు సాకు. ఇది ఎంత అద్భుతంగా మనకు వివరిస్తుందంటే, లాస్ట్ బెంచీలో గుర్రు పెట్టి నిద్రపోతున్న ఎలుగుబంటిని టీచర్ తట్టిలేపింది. అది కళ్ళు నలుపుకుంటూ బద్ధకంగా వచ్చి క్లాస్ ఎగ్గొట్టడానికి వాడిన లాజిక్ చూడండి.
హంటీడంటీ కింద పడ్డాడు, దెబ్బ తగిలింది, డాక్టర్ 10 రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు. ఇక్కడదాకా బానే ఉంది కదా. కాని వెంటనే కాబట్టి నాక్కూడా నిద్రపోవడానికి లీవ్ కావాలి టీచర్ అని అడిగేసింది. వాడికి దెబ్బ తగిలింది కాబట్టి నేను పడుకుంటాను. ఏం లాజికండి బాబూ! ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఆ ఎలుగుబంటి కనీసం టీచర్ పర్మిషన్ ఇస్తుందో లేదో అని కూడా వెయిట్ చేయలేదు. లీవ్ అడిగేసిన వెంటనే అక్కడే ఆ క్లాస్రూమ్ నేలమీద ధబీమని పడుకుని మళ్ళీ గుర్ర్ అంటూ గురుక మొదలుపెట్టింది. దానికి సహజంగా ఉన్న నిద్రమత్తు అనే ప్రవృత్తి క్లాస్రూమ్ రూల్స్ని ఎంత ఈజీగా ఓడించేసిందో కదా. చివరగా మన టీచర్ గారి హిమాలయాల ప్రయాణం. ఇవన్నీ చూసిన తరువాత మన అత్యంత క్రమశిక్షణ గల గుడ్లగూబ టీచర్ పరిస్థితి ఏమైందో తెలుసా? ఒక పక్క కుందేలు ఆకలి, మరో పక్క కోతి అల్లరి, ఇంకో పక్క ఏనుగు భయం, చివరగా ఈ ఎలుగుబంటి బద్ధకం. ఇదంతా చూసిన గుడ్లగూబకి అక్షరాల మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఎంతో గంభీరంగా వచ్చిన ఆ టీచరు ఒక్కసారిగా తన పెద్ద కళ్లద్దాలు తీసి సైలెంట్గా జేబులో పెట్టుకొని నిస్సహాయంగా ఉండిపోయింది. ప్రకృతి ముందు తన రూల్స్ పనిచేయవని పూర్తిగా అర్థమైపోయిందన్నమాట. ఆ ఫ్రస్ట్రేషన్లో టీచర్ నోటి నుండి వచ్చిన మాట ఇది: మీకు ఈ రైమ్స్ నేర్పించడం కంటే నేనే ఈ అడవి వదిలి హిమాలయాలకు వెళ్ళిపోవడం బెటర్రా బాబు. ఇదొక నాటకీయమైన కాని ఆ టైంకి పర్ఫెక్ట్ రియాక్షన్. వాళ్లకి చదువు చెప్పడం తన వల్ల కాదని డిసైడ్ అయిపోయి ఆ క్లాస్ని, ఆ అడవిని వదిలేసి అక్కడ్నుంచి పారిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విచిత్రమైన కాంట్రాస్ట్ ఏమిటంటే, టీచరేమో అదొక పెద్ద ప్రొఫెషనల్ క్రైసిస్ అన్నట్లు ఎంతో ఫీలైపోయి వెళ్ళిపోయింది. కాని జంతువుల రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? హమ్మయ్యా, ఇవాళ్టికి క్లాస్ అయిపోయిందిరోయ్ అని ఎంతో హ్యాపీగా ఫీలయ్యాయి. వాళ్ళకి టీచర్ వెళ్ళిపోయిందన్న బాధ అస్సలు లేదు. ఎంచక్క ఆడుకోవడానికి గ్రౌండ్లోకి పరిగెత్తాయి. ఫైనల్గా వాళ్ళ సహజత్వమే గెలిచింది. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, అడవి జంతువుల సహజ ప్రవృత్తిని, వాటి ఆకలిని, అల్లరిని తరగతి గదిలోని 4 గోడలు నిజంగా ఎప్పుడైనా కంట్రోల్ చేయగలవా? లేదా ఎప్పటికీ ప్రకృతే తనదైన శైలిలో నవ్వుతూ గెలుస్తుందా? ఇది నిజంగా మనం మరింతగా ఆలోచించాల్సిన విషయం కదూ. ప్రకృతి నియమాలను మనం బలవంతంగా మార్చలేమని ఈ సరదా కథ మనకు భలేగా గుర్తుచేస్తుంది. ఈనాటి మన విశ్లేషణ మీకు ఎంతో కొంత వినోదాన్ని పంచిందని ఆశిస్తున్నాం.